Go and spread the good news to the ends of the earth. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నూతన సంవత్సర ప్రారంభంలో దేవుని వాక్కు ఈనాటి మొదటి పట్టణము ద్వారా ఈ విధంగా మనకు వినిపించబడుతుంది. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. అంటే ఏమనాలి? యావే మేము దీవించి కాపాడునుగాక. ఓహో, అలాగా కాదు. ఆమేన్. ఓకే. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మేము కరుణించునుగాక. యావే మేము కృపతో చూచి మీకు సమాధానము వసగునుగాక. దేవుని యందు ప్రియులారా, యావే ప్రభువు మోషేతో ఈ మాటలు చెబుతున్నారు. అహరోను అతని పుత్రులు ప్రజలను దీవించేటప్పుడు ఈ విధముగా దీవించమని చెప్పు అంటూ ఆ దీవెనలను ప్రభు మనకు వసుగుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియులారా, ఈ నూతన సంవత్సర ప్రారంభమున ఈ దీవెనలన్నీ కూడా మీ అందరి జీవితాలలో ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున ఒక ప్రక్క మరియ తల్లి దేవమాత, మేరీ ద మదర్ ఆఫ్ గాడ్ అన్నటువంటి విశ్వాస పరమ రహస్యమును ధ్యానిస్తున్నాం. ఆ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. రెండవ ప్రక్క నూతన సంవత్సర ప్రారంభంలో దేవుని యొక్క సందేశము కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఈ రెండు అంశాలను కొంచెం టూకీగా ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా అమ్మ మరియ తల్లి గురించి. 1929వ సంవత్సరం అది. ఇంకా 17 రోజులు అయితే చాలు తన యొక్క 9వ పుట్టినరోజు పండగ చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు కరోల్ వాజ్తాయిలా. ఎవరి కరోల్ వాజ్తాయిలా తెలుసా ఎవరికైనా? పునీత పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపుగారు అయినప్పుడు వారు పేరు మార్చుకుంటారు. ఈ 2వ జాన్ పాల్ పాపుగారు 9 సంవత్సరాల ప్రాయంలో ఇంకా 9వ పుట్టినరోజు రాలేదు. ఆ రోజున ఒక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళాడంట. ఆ సమయంలో వాళ్ళ నాన్నగారు మోకాళ్ళ మీద ఉండి ప్రతిరోజు ప్రార్థన చేయడం ఆ పిల్లవాడు చూచేవాడు. అది రోజు చూచే విషయమే. కానీ ఆ రోజున మాత్రం ఆ తండ్రి ప్రార్థన మరోలాగుంది. ఆ తండ్రి కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. ఆ మోకాళ్ళంతా కూడా నీటితో తడిసిపోయిందంట. ఈ పిల్లవాడు 9 సంవత్సరాలు కూడా నిండని కరోల్ వాజ్తాయిలా అనే పిల్లవాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఏమయ్యింది, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడట. కుమారా, నాయనా, నీ అమ్మ చనిపోయింది అని చెప్పారట. అమ్మ చనిపోయింది అని చెప్పేసరికి ఈ కరోల్ వాజ్తాయిలా అనే పిల్లవాడు 2వ జాన్ పాల్ పాపుగారు పరుగున పక్కనే దగ్గరలో 50 అడుగుల దూరంలో ఉన్నటువంటి విచారణ దేవాలయానికి పరుగున వెళ్ళాడంట. పరిగెట్టుకొని వెళ్ళారట.
వెళ్తే అక్కడ దేవాలయంలో మోకాళ్ళు వేయడానికి గాను ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క బల్లలు ఉన్నాయి. ఒక బల్ల మరియ తల్లి స్వరూపానికి ముందు ఉంది. పిల్లవాడు సరాసరి పరిగెట్టుకుని వచ్చి అక్కడ మోకరించి మరియ తల్లితో అంటూ ఉన్నాడంటే, దేవుని యందు ప్రియులారా, అమ్మా మరియ తల్లి, దేవుడు నా తల్లిని ఎందుకు తీసుకొని వెళ్ళిపోయాడో తెలియదు, కానీ తీసుకొని వెళ్ళిపోయాడు. కనుక ఇక నుంచి నీవే నా తల్లివి, గుర్తుంచుకో. ఇక నుంచి ఈ క్షణము నుండి నీవే నా తల్లివి, గుర్తుంచుకో, మరిచిపోకు. నిన్ను నా ఇంటికి తీసుకుని వెళ్తున్నాను, నువ్వు ఇక నుంచి నాతోనే ఉండాలి అని ప్రార్థన చేసుకొని ఆయన వెళ్ళడం జరిగిందంటే, దేవుని యందు ప్రియులారా. ఆ రోజు నుంచి ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఆయన ఎప్పటికప్పుడు తనని తాను దేవునికి అర్పించుకుంటూనే, మరియ తల్లికి స్పెషల్గా తనను తాను అర్పించుకుంటూనే తన జీవితం అంతా కొనసాగించాడు. మనందరికీ తెలుసు, ఆ యొక్క ఒక వ్యక్తి అతనిని తుపాకీతో కాల్చినప్పుడు మరియ తల్లి ఆయన్ను పట్టుకున్నట్లుగా ఆ ఫోటోలు తీసినప్పుడు ఆ ఫోటోలో పడింది. తుపాకీతో కాల్చినప్పుడు వెనకాతల వీపులో ఆ యొక్క బుల్లెట్ గుచ్చుకున్నప్పుడు ఆయన అమ్మా అని పడిపోతుంటే అందరూ ఫోటోలు తీస్తుంటే మరియ తల్లి ఆయన్ను పట్టుకొని అలాగ క్రిందన పెడుతున్నట్లుగా ఆ యొక్క ఫొటోస్లో మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, 2వ జాన్ పాల్ పాపు గారు తన జీవితమంతా ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతిరోజు తనని తాను అమ్మ మరియమ్మకు సమర్పించుకుంటూ, అర్పించుకుంటూ ఆయన తన జీవితాన్ని, తన యొక్క విశ్వాస జీవితాన్ని జీవించారు. దేవుని యందు ప్రియులారా, ఆయన యొక్క నానుడి, ద దిక్తుమ్, ద మోటో ఆఫ్ లైఫ్ ఏంటో తెలుసా? టోటుస్ టూస్ అంట. టోటుస్ టూస్ అనగా ఐ ఆమ్ ఆల్ యువర్స్ ఓ మేరీ అండ్ ఆల్ ఐ హ్యావ్ ఈజ్ యువర్స్. అమ్మా, నేను మొత్తం నీకు చెందినవాడినే, నాకు చెందిందంతా నీకు చెందినదే అంటూ ఆయన తను తాను సమర్పించుకున్నాడు. ఆ చిన్నారి బాలుడు, 9 సంవత్సరాల బాలుడు, తల్లి లేని బాలుడు చక్కగా చదువుకున్నాడు. ఎన్నో కష్టాలు పడినప్పటికీ, ప్రపంచ యుద్ధాలలో నలిగిపోయినప్పటికీ గురువుగా, బిషప్గా, పాపుగారిగా, ఎక్కువ సంవత్సరాలు పరిశుద్ధ పాపుగారిగా, ప్రపంచంలో అంత ఆయన తిరిగినంతగా ఎవరు తిరగలేదంట. ప్రపంచ దేశాలన్నీ కూడా సందర్శిస్తూ అనేక సంవత్సరాలు ఈ యొక్క తల్లి అయిన శ్రీసభ నడిపిస్తూ ఆయన జీవించారు. మరణించిన తర్వాత కూడా ఆయన గొప్ప పునీతుడుగా గావించబడ్డాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు అంటే తల్లి మరియమ్మతో ఆయనకున్న బంధము, ప్రేమ బంధము. దేవుని యందు ప్రియులారా, ఆ యొక్క ముగ్గురు జ్ఞానులు వెళ్ళారు ఆరాధించడానికి. ఎవరిని ఆరాధించడానికి వెళ్ళారు? యూదుల రాజుగా జన్మించిన శిశువును ఆరాధించడానికి వెళ్ళారు. దేవుని యందు ప్రియులారా, అక్కడ వాక్యము క్లియర్గా రాయబడుతుంది. వారు ఎవరిని ఆరాధించారంట? తల్లి మరియమ్మతో ఉన్నటువంటి యేసయ్యను వారు ఆరాధించారు. ఈ రోజున గొర్రెల కాపరులు ఆ మరియ తల్లి దగ్గరికి వెళ్ళడం మనం చదువుకున్నాం. వాక్యం రాయబడి ఉంది. గొర్రెల కాపరులు అక్కడికి వెళ్ళగా వారు ఎవరిని చూచారు? తల్లి మరియమ్మతో ఉన్న యేసు ప్రభుని వాళ్ళు చూచారు. కథోలిక శ్రీ సభలో తల్లి మరియమ్మతో ఉన్న యేసు ప్రభు మనకున్నారు. ఎవరిని ఆరాధిస్తున్నాం? తల్లి మరియమ్మతో ఉన్న యేసయ్యను ఆరాధిస్తున్నాం. ఇతర సంఘాల వారికి తల్లి మరియమ్మ లేదు, తల్లి మరియమ్మ అవసరం లేదు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకానొక
గ్రామంలో ఒక చిన్న క్రిస్మస్ పండగ చేద్దామని బయలుదేరారంట. క్రిస్మస్ పండగ చెయ్యాలి అంటే ఆ సిటీ నడిబొడ్డులో ఒక పశువుల పాక నిర్మించాలి. పశువుల పాక నిర్మించాలి అన్నా, అందులో ఆ యొక్క చిన్న చిన్న బొమ్మలు కొనాలి అన్నా కొంచెం డబ్బులతో కూడుకున్నటువంటి పని. అక్కడ ఉన్నటువంటి విచారణ గురువు, ఒక 10 మంది పిల్లలు ఆ యొక్క గ్రామంలో ఉన్న ధనవంతుల ఇండ్లకు వెళ్ళడం మొదలుపెట్టారంట. ఏదైనా సహాయం చేస్తారా, పశువుల పాక పెట్టుకుంటాం, క్రిస్మస్ పండగ చేసుకుంటాం, మాకు సహాయం చేస్తారా అని. దురదృష్టం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాప్టిస్టు వాళ్ళు. ఓకే, అందులో ఒక ధనవంతుడు ముందుకు వచ్చాడు, నేను మొత్తం ఖర్చు పెట్టుకుంటాను, కానీ ఒక కండిషన్. ఏంటా కండిషన్? ఏంటంటే మరియ తల్లి బొమ్మ ఉండకూడదు. ఏంటట? మరియ తల్లి బొమ్మ ఉండకూడదు. మరియ తల్లి బొమ్మ లేకుండా పెడతానంటే చెప్పు, మొత్తం స్పాన్సరింగ్ నాదే. అయితే ఆయన అన్నాడంట, అయితే నాది ఒక చిన్న ప్రశ్న, దానికి సమాధానం చెప్పను అన్నాడు. ఏంటి అంటే, ఎందుకు ఎన్ని చేస్తున్నామంటే యేసు ప్రభు పుట్టుకను గురించి మనం చెప్పడం కోసం ఈ పశువుల పాక పెడుతున్నాం కదా. తల్లి లేకుండా పుట్టుక ఎక్కడైనా ఉందేమో చెప్పండి, నేను మరి తల్లిని తీసేస్తాను. ఓకే, తల్లి లేకుండా పుట్టుక ఎక్కడైనా ఉందా? 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 తల్లి లేకుండా పుట్టుక అది ఎలా సాధ్యం కదా? కనుక ఇది కూడా అసాధ్యమే. ఆయన మౌనం వహించి దేవుని యందు ప్రియులారా ఆయన ప్రమాణం చేసినట్లుగా వారికి సహాయం చేశారంటూ తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, తల్లి లేకుండా పుట్టుక లేదు. దేవుడైనా రాజైనా ఒక అమ్మకు బిడ్డే అంటారు. దేవుడైనా లోకములో మనుష్య అవతారం ఎత్తాలంటే, నిన్ను నన్ను రక్షించాలంటే, పాపాన్ని జయించాలంటే, నరక వాకిళ్ళను ముయ్యాలి అంటే, పరలోక ద్వారాలు తెరవాలి అంటే ఆయనకు ఒక పుట్టుక అవసరం. మరి ఆయన పుట్టాలి అంటే ఒక స్త్రీ అవసరం. ఆ స్త్రీ పాస్టర్లు చెప్తున్నట్లుగా, ప్రొటెస్టెంట్ వాళ్ళు చెప్తున్నట్లుగా ఏ ఎల్లమ్మో పుల్లమ్మో కాలేదు. మరియ తల్లి, కేవలము మరియ తల్లి, దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము. ఎవ్వరికీ కూడా దేవదూత ఆ విధముగా వందనం చెప్పలేదు. ఏలిన వారు నీతో ఉన్నారు, నువ్వు గర్భము ధరిస్తావు, ఆయన రాజు అవుతాడు, రాజకుమారుడు, దైవ కుమారుడు, సర్వోన్నతుని కుమారుడుగా పిలువబడతాడు అని చెప్పడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, మరి ఈ రోజున ఆ తల్లిని దేవమాత అని పిలుస్తున్నాం. ఎందుకండి? గాబ్రియేలు సన్మంస్కుడు మరియ తల్లికి చెబుతున్న మాటలు, నీ కుమారుడు సర్వోన్నతుని దేవుని కుమారుడని పిలువబడతాడు. ఆయన దేవుని కుమారుడైతే ఆ దేవుని కుమారునికి జన్మనిచ్చిన తల్లిని ఏమంటారు? పని మనిషి అంటారా? ఆయమ్మ అంటారా? దేవుని యందు ప్రియులారా, ఎవరో అంటారు కదా, ఒక వ్యక్తి సీఎం గారు లేదంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఏరోప్లేన్లో వచ్చారు. సీఎం గారికి ఆ ప్రైమ్ మినిస్టర్ గారికి దండ వేస్తాం, కానీ ఏరోప్లేన్కి దండ వెయ్యం కదా. మరియ తల్లి ఏరోప్లేన్ వంటి వారట. కనుక మరియ తల్లితో అవసరం లేదు, పట్టించుకోవాల్సిన లేదు. దేవుని యందు ప్రియులారా, ఏరోప్లేన్ పాతదైపోతే మార్చేస్తాం, అవునా? కారు పాతదైపోతే మార్చేసుకోవచ్చు, బండి సైకిల్ పాతదైపోతే మార్చేసుకోవచ్చు. నీ తల్లి పాతదైపోతే మార్చేసుకుంటావా? ఎగ్జాంపుల్ ఈజ్ కరెక్ట్ బట్ ద మీనింగ్ ఈజ్ రాంగ్. దేవుని యందు ప్రియులారా, తల్లిని ఏరోప్లేన్తో కారుతో పోల్చకూడదు. తల్లి తల్లే. ఆ తల్లి దేవునికి బిడ్డకు జన్మనిచ్చింది కనుక ఆమె దేవమాత. రక్షకునికి జన్మనిచ్చింది కనుక రక్షకుని మాత. మెస్సయ్యాకు జన్మనిచ్చింది కనుక మెస్సయ్యాకు తల్లి. దావీదు వంశములో దావీదు కుమారుగా జన్మించాడు కనుక
దావీదు కుమారునికి తల్లి. ఆమె ఆ గొప్పతనం ఆమె సొంతంగా రావడం లేదు, ఆయన నుంచి ఆమెకు వస్తుంది. చాలాసార్లు చెప్పాను మీకు, సూర్యుడు చంద్రుడు, సూర్యుడు స్వయం ప్రకాశకుడు, చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు. సూర్యుని వెలుగు పడితే అది ప్రకాశిస్తుంది, సూర్యుని వెలుగు పడకపోతే ప్రకాశించదు. యేసు ప్రభు సూర్యుడు వంటి వాడు, అమ్మ మరియ తల్లి చంద్రుడు వంటి వారు. యేసు ప్రభు దేవుడు, ఆ దేవుని యొక్క దైవత్వం ఆమెపై పడుతుంది కనుక ఆమె దేవమాత అవుతుంది. ఆయనే ఆమెకు పుట్టకపోతే ఆమె దేవమాత కాదు, ఆయన ఆమెకు పుట్టాడు కనుక ఆమె దేవమాత. ఇలాంటి అనుమానాలు మనకు వస్తాయని మహాజ్ఞాని అనే దేవుడు ముందుగానే ఆ మాటలను ఒకరి నోట్లో పెట్టాడు. ఎవరి నోట్లో? గాబ్రియల్ తర్వాత వెంటనే ఎవరి నోట్లో? ఎలిజబెత్ అమ్మ నోటిలో. ఏమంటున్నారు? ఎలిజబెత్ అమ్మ పవిత్రాత్మచే నింపబడినదై ఆమె పలికిన మాటలు ఏమన్నారు? నా ప్రభుని తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను. దేవుని యందు ప్రియులారా, నా ప్రభుని తల్లి, నా దేవుని తల్లి. ఆ రోజున యూదులు ఎవరినైనా ప్రభువు అంటే దేవుడు అని అర్థం గుర్తుంచుకోండి. ఆ వర్డ్ ప్రభువు అని ఒక యోధా మత స్త్రీ, ఒక యూదుడు పలికాడు అంటే చూసారా, లాస్ట్లో చిట్ట చివరిలో థోమాస్ ఏమంటాడు? ఓ నా ఏలినవారా, ఓ నా ప్రభువా. దేవుడివి నువ్వు దేవుడివయ్యా. ఎలిజబెత్ అంటున్నారు, నా ప్రభుని తల్లి అంటే నా దేవుని తల్లి, నా దేవమాత నా ఇంటికి వచ్చిందా, నేనంత అదృష్టవంతురాలను. ఆమె పవిత్ర ఆత్మచే నింపబడిందా పలికిందంట దేవుని యందు ప్రియులారా. కనుక ఆమె దేవమాత. ఈ యొక్క సంవత్సర ప్రారంభంలో మనము ఆ యొక్క దేవమాతను మనము గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నాం. అంటే ఆ తల్లి చేయి పట్టుకొని నడవండి, మీకు మంచి జరుగుతుంది. ఆ తల్లి చేయి విడనాడొద్దు, మీరు మార్గాన్ని తప్పిపోతారు. ఇన్ని మాటలు పలికే ఇంతమంది పాస్టర్లు ఎవరైనా మదర్ తెరేసా లాంటి సేవ చేశారా? కానీ మదర్ తెరేసా నిరంతరము జపమాలను చేత పట్టుకొని, వి కెనాట్ సీ మదర్ తెరేసా వితౌట్ రోసరీ. గుర్తుంచుకోండి, జపమాల లేకుండా ఆ తల్లి మనం ఎప్పుడు చూడలేం. ఆ తల్లి జపమాలను పట్టుకొని అన్నెన్ని పుణ్యకార్యాలు చేశారు అంటే దేవమాత నడిపింపు, దేవుని యొక్క కృప. ఎవరికైతే దేవుని కృప ఉంటుందో వాళ్ళకు దేవమాత సహాయం ఉంటుంది. ఎవరికైతే దేవుని కృప ఉండదో వాళ్ళకి దేవమాత సహాయం ఉండదు. దేవుని యందు ప్రియులారా, కనుక ఈ సంవత్సర ప్రారంభం మనందరం కూడా ఆ తల్లి నామమున ప్రారంభించాలి, ఆ తల్లి సహాయమున ప్రారంభించాలి. అడుగడుగు ఆ తల్లి చేయి పట్టుకొని ముందుకు నడవాలి అంటూ తల్లి అయిన శ్రీసభ మనందరినీ కూడా కోరుతుంది. దేవుని యందు ప్రియులారా, ఒకరోజు ఒక వ్యక్తి షూ పాలిష్ చేసుకోవడానికి వెళ్ళాడట. ఓకే, షూ పాలిష్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారు? కాలు తీసుకొని వెళ్ళి ఒక మెట్టి మీద పెడతారు షూ. ఆ కిందన కుర్రవాడు ఆ షూ పాలిష్ చేసుకుని టకటక షూ పాలిష్ చేస్తున్నాడంట. ఈ చేస్తున్న క్రమంలో అతని మెడలో ఒక లాకెట్ అటు ఇటు ఊగుతుంది. ఈ యొక్క ధనవంతుడు ఆ పిల్లవాడిని చూసి, ఒరే బాబు, ఏంట్రా మెడలో ఆ మెటల్ అలాగా ఊగుతానే ఉంది, ఏంటది అని అడిగాడట. అబ్బాయి అన్నాడంట, ఏమండి, ఇది మరియ తల్లి స్వరూపం, మరియ తల్లి లాకెట్, దేవమాత లాకెట్ అన్నాడట. దేవమాత మరియ తల్లి ఎందుకురా? మీ అమ్మ లాంటిదే కదా ఆవిడ కూడా, మీ అమ్మకు ఆవిడికి తేడా లేదు కదా అన్నాడట. ఆ కుర్రవాడు అన్నాడంట, నిజమే, మా అమ్మ నాకమ్మ, ఆవిడ యేసుప్రభుకమ్మ. తేడా ఏంటంటే నాకు యేసయ్యకు చాలా తేడా ఉంది. నన్ను ఎవరైనా కంటారు పాపాత్ముడిని, అవునా కదా? కానీ యేసయ్యను కనడం
సామాన్యమా? అసామాన్యం, అసాధారణం, అమోఘం, అద్వితీయం, ఆశ్చర్యం, అద్భుతం. నాకు యేసయ్యకు ఎంత తేడా! యేసయ్య గొప్పవాడు కనుక ఆ తల్లి కూడా గొప్పదే. నేను పాపాత్మును కనుక నా తల్లి కూడా పాపాత్మురాలే అని చెప్పేసరికి మారు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడండి దేవుని యందు ప్రియులారా. కనుక ఈ రోజున దేవమాతగా ఎందుకు పిలువబడుతున్నారు? ఆయన గొప్పతనం, ఆ మరియ తల్లి గొప్పతనము మనం ధ్యానిస్తూ ఈ నూతన సంవత్సరాన్ని ఆ విధంగా ప్రారంభించడానికి ప్రయత్నించుదాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యందు ప్రియులారా, ఇక రెండవ అంశం ఏంటది? నూతన సంవత్సరం కదా. నూతన సంవత్సరం గురించి ఒక మాట మాట్లాడుకుందాం. ఒక పిల్లవాడు తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడట, నాన్న నిన్ను ఒక పొడుపు కథ అడుగుతాను, సమాధానం చెప్తావా అని. చెప్తాను నాన్న, చెప్పు, అడుగు, నీకేం కావాలన్నాడు. ఒక చెరువు ఒడ్డున 3 కప్పలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 3 కప్పలు. అందులో ఒక కప్ప నీటిలో దుమకాలనుకుంది. ఓకే, ఇప్పుడు చెప్పు, ఎన్ని కప్పలు ఉంటాయి? ఒకటి దూకింది, 2 ఉంటాయి. తప్పు నాన్న, తప్పు అన్నాడట. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించు. ఒక చెరువు ఒడ్డున గట్టు మీద 3 కప్పలు. అందులో ఒకటి నదిలోకి, చెరువులోకి దూకాలనుకుంది. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? అన్నాడు, ఓకే, అది దూకితే ఆ 2 కూడా దూకెత్తాయి కదా, ఇప్పుడు ఏమీ లేవు అన్నాడట. మీరు చెప్పండి, తెలివైన వాళ్ళు కదా. ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఎందుకని? దూకాలనుకుంది కానీ దూకలేదు కదా. దేవుని యందు ప్రియులారా, మనందరూ ఈ కప్పలాగే ఉన్నాం. ఓకే, దూకాలి అనుకున్నావు, మంచి పనులు చెయ్యాలి, బైబిల్ చదివేయాలి, ప్రార్థనలు చేసేయాలి. ఓకే, కష్టపడి చదివి పాస్ అయిపోవాలి అనుకున్నావు. చేసావా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నూతన సంవత్సరంలో డిసైడింగ్ ఈజ్ నాట్ ఇనఫ్, డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. 3 విషయాలు. 1, సంథింగ్ టు డ్రీమ్. 2, సంథింగ్ టు డూ. 3, సమ్వన్ టు లవ్. మనందరం కూడా గమ్యము లేని వారమై ఉండకూడదు. ఒక పిల్లవాడు వెళ్తున్నాడట, ట్రాఫిక్ పోలీస్ ఆపాడు, ఆగు అని చెప్పాడు. చెప్పి ట్రాఫిక్ అంతా పంపించాడు. సరే, నువ్వు ఎటు వెళ్ళాలి? ఏ ఊరు వెళ్తున్నావు? ఏమో తెలియదండి. రే, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమో తెలియదండి. 4 రోడ్ల మధ్యలో ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో నీకేమీ తెలీదు, ఆలోచన లేదు. కనుక ఈ 4 రోడ్లు ఎటు వెళ్ళినా పర్వాలేదు, పో అన్నాడట. అంతే కదా. గమ్యం లేనివాడు ఎటు వెళ్తే ఏంటి? ఈ రోజున సెట్ ఎ గోల్. దేవుని యందు ప్రియులారా, ఒక గోల్ పెట్టుకుందాం. నూతన సంవత్సరంలో, ప్రభువా, ఈ సంవత్సరంలో ఇది నా గమ్యం, ఇది నా లక్ష్యం, ఇది నా ఉద్దేశం. ఈ సంవత్సర చివరిలోపు నాకు ఈ వరం నేను పొందుకోవాలి, నేను సాధించుకోవాలి, నేను దాన్ని జయించాలి అన్నటువంటి ఒక చక్కనైనటువంటి గమ్యముతో మనం ముందుకు వెళ్ళాలి. గమ్యము లేని వ్యక్తులుగా మనం జీవించకూడదు. ఇట్ ఇస్ నాట్ వర్త్ లివింగ్. ఇట్స్ నాట్ వర్త్ లివింగ్. జీవితంకి ఒక గమ్యం, ఒక దిశ దశ ఉండాలి, ఒక లక్ష్యం ఉండి తీరాలి. నీ లక్ష్యం ఏమిటి? నీ గమ్యం ఏమిటి? ఆలోచన చేయి దేవుని యందు ప్రియులారా. 2వదిగా సంథింగ్ టు డూ. ఓకే, ఒకడంట లేస్తే 100 మందిని కొడతాడంట, కానీ వాడు లెగడు. ఏం లాభం? మనం అలాగుంటున్నామా?
ప్రాక్టికలీ వర్క్ ఆన్ ఇట్. నీ గమ్యం ఏమిటో, నీ లక్ష్యం ఏమిటో, నీ కళ ఏమిటో, నీ ఉద్దేశం ఏమిటో దాని ప్రకారం ఒళ్ళు వంచు, దాని ప్రకారం మోకాళ్ళు వంచు, ప్రార్థన చేయి, దాని ప్రకారం కష్టపడి పని చేయి. బికాస్ దేవుని యందు ప్రియులారా, ఐడల్ మ్యాన్స్ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉన్నవాడి మెదడే సాతానుని యొక్క యంత్రశాల, సాతానుని యొక్క ఫ్యాక్టరీ. కనుక నీవు నీ యొక్క గమ్యం వైపు నడవడానికి ప్రయత్నం చేయాలి, కష్టపడి పని చేయాలి దేవుని యందు ప్రియులారా. అండ్ సమ్వన్ టు లవ్, సంథింగ్ టు డ్రీమ్, సంథింగ్ టు డూ అండ్ సమ్వన్ టు లవ్. ఈ సంవత్సరంలో నీ ప్రేమ మరింత మందికి చేరాలి, నీ మంచితనం మరింత మందికి చేరాలి. ఇంకా కోప ఆవేశాలతో జీవించొద్దు. ఓకే, ఈ న్యూ ఇయర్ వస్తుంది, న్యూ ఇయర్ కదా ఈరోజు. ఎవరన్నా నీకు ఇష్టం లేడు వచ్చాడు అనుకో, తప్పని ముఖం తిప్పుకొని వెళ్ళిపోవద్దు. ఆఫ్టర్ ఆల్ దిస్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, అవునా కదా? వెరీ షార్ట్. ఏ రోజు ఎవడుంటాడో ఎవడు పోతాడో ఎవడికి తెలియదు. ఈ చిన్న జీవితంలో నిజానికి చూస్తే అక్కడ ఏమీ ఉండదు. దేవుని యందు ప్రియులారా, కోపాలు, పగలు, ప్రతీకారాలు మనకు అవసరం లేదు. మరింతగా నీ భర్తను ప్రేమించు, మరికొంచెం ఎక్కువగా నీ భార్యను ప్రేమించు, మరికొంచెం ఎక్కువగా నీ కుటుంబాన్ని ప్రేమించు, మరికొంచెం ఎక్కువగా నీ బిడ్డలను ప్రేమించు. ఎవరితో అయితే తగాదాలు ఉన్నాయో అవి త్రెంచుకో, ఎవరితో అయితే గొడవలు ఉన్నాయో వాటిని త్రెంచుకో. సమస్త జనులతో సమాధానపడు, సఖ్యత చెందు అని ప్రభు మనలను కోరుతున్నారు దేవుని యందు ప్రియులారా. ఇక ఈనాటి బైబిల్ గ్రంథంలో సువిశేషంలో మనం వింటున్నట్లుగా అమ్మ మరియమ్మ అవన్నీ మనస్సున పదిలపరుచుకొని మననము చేయుచుండెను. నీ మనసులో ఏముంది? నీ మనసులో ఎప్పుడు ఏముంటుంది? నా బంగారం ఎక్కడుంది? నాకు ఎన్ని చీరలు ఉన్నాయి? నా ఆస్తి ఎంత? బ్యాంకులో ఎంత ఉంది? జోబులో ఎంత ఉంది? అప్పుల రూపంలో ఎంత ఉంది? మన మనసులో ఏముంటున్నాయి దేవుని యందు ప్రియులారా? కొంతమందికి ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంది, ఈడు ఎవరితో తిరుగుతున్నాడు, మనసంతా చెత్తతో నిండిపోతుంది కదా. మరియ తల్లి మనసు చూడండి, అవన్నీ దేవుని వాక్కు, దేవుని రహస్యములు, దేవుని కార్యములు అవన్నీ ఆమె మనస్సులో పదిలపరుచుకుని ఉంది కదా. దేవుని యందు ప్రియులారా, మనము కూడా దేవుని వాక్యాన్ని పదిలపరుచుకుందాం. ఈ సంవత్సరం పొడవునా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ వాటిని ధ్యానిస్తూ ముందుకు వెళ్దాం. ప్రతిరోజు కూడా గొర్రెల కాపరులు దేవుని యందు ప్రియులారా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు శ్లాఘించుచు తిరిగిపోయారు. వాడు ఉట్టి చేతులతో వెళ్ళిపోలేదు, నోరు ముసుకుని వెళ్ళిపోలేదు. దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు స్తుతులు పాడుతూ, అందరికీ చాటి చెబుతూ, సాక్ష్యం పలుకుతూ ముందుకు నడిచారే. మనం కూడా అందరికీ కూడా దేవుని గురించి మంచి చెబుతూ, మంచిని ప్రకటిస్తూ, ఓకే దేవుని యందు ప్రియులారా, అదిలాగుంది, వాడిలా చేశాడు, వీడిలా చేశాడు. ఎందుకు ఈ చెత్తంతా? ఎందుకు ఈ శాపమంతా? గుడిలో ఫాదర్ గారు చెప్పే ప్రసంగం ముచ్చటించగలరా? అది ముచ్చటించలేరేమో. కేకులు సరిపోలేదు, లడ్డూలు సరిపోలేదు, లైటింగ్ సరిపోలేదు, డెకరేషన్. మన యొక్క డిస్కషన్ పాయింట్స్ ఇవి అవుతున్నాయా? దేవుని యందు ప్రియ దేవుడు మరియ తల్లి వలె దేవుని వాక్యాన్ని మననం చేసుకుందాం. అదేవిధంగా గొర్రెల కాపరుల వలె దేవుని కార్యాలు చాటి చెబుదాం. దేవుని యందు ప్రియులారా, చివరిగా ఒక్క కథ చెప్పి ముగిస్తాను. పర్షియా దేశంలో ఒక రాజు ఉన్నాడంట. ఈ రాజుగారికి దేవుని యందు ప్రియులారా చాలా తెలివైన వాడు. ఈ రాజుగారు ఒక ఉంగరం చేయించుకున్నారు. ఆ ఉంగరం పైన పెద్ద అక్షరాలతో కొన్ని వాక్యాలు రాయబడ్డాయి. ఏంటంటే, దిస్
విల్ పాస్ అవే. సింపుల్గా చెప్పాలంటే ఇదియును గతించును. ఏంటట? అందరు చెప్పండి. ఇదియును గతించును అన్నటువంటి మాటలు రాసుకున్నాడంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు ఈయన ఈ విధంగా రాసుకున్నాడండి అంటే ఆయనకు గొప్ప ఆస్తి ఉంది. ఓకే, ఆస్తి అంటే ఏంటి అంటే అంటాడు, ఈ ఆస్తి అంతా ఒకరోజు గతిస్తుంది. ఈరోజు నాది, రేపు ఇంకొకటిది. ఈ ఆస్తి నాతో ఉండిపోదు, ఇదియును గతించును. చూడండి, ఆస్తి గతించిపోతుందంట. రెండవది, మరి మీ భార్య గురించి చెప్పండి. గొప్ప అందగత్తె కదా, మహారాణి. యా, నా రాణి అందగత్తె, కానీ అందమును గతించును. ఈరోజు అందగత్తె ఒక రోజున బొక్కు మా అమ్మ అయిపోద్ది. అవునా? ముసలి మా అమ్మ అయిపోతుంది, తప్పదు. అందము గతించును, ఆస్తి పాస్తులు గతించును, అందము కూడా గతించును. దేవుని యందు ప్రియులారా, మూడవది, అరే నీకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. యా, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఈరోజు 100 మంది, 5 సంవత్సరాల తర్వాత 50 మందే, మరొక 5 సంవత్సరాల తర్వాత 10 మందే. ఆ తర్వాత ఎవడి దారి వాడిదే, యమునా తీరే. ఎవడి దారి వాడిదే. స్నేహితులు కూడా గతిస్తున్నారు. ఇంకా మరి అతనికి యుద్ధములో గాయాలయ్యాయి. అరే ఈ గాయాలు నిజమే, గాయాలు నొప్పి బాధగా ఉంటుంది, కానీ సహనంతో ఉంటే నొప్పి కూడా గతిస్తుంది. ఏది శాశ్వతం కాదు కదా. జ్వరం వస్తుంది, ఎన్నాళ్ళు ఉంటుంది. జలుబు వస్తుంది, ఎన్నాళ్ళు ఉంటుంది. ఎన్నెన్నో ప్రమాదాలు వచ్చాయి, ఎన్నాళ్ళు ఉన్నాయి. ఎన్నెన్నో కష్టాలు వస్తాయి, ఎన్నాళ్ళు ఉంటాయి. అది గతిస్తుంది. ఏది శాశ్వతం కాదు. మరి ఏంటి శాశ్వతం? మరి కీర్తి ప్రతిష్ట శాశ్వతమా? కీర్తి ప్రతిష్టలు స్లో డికే. ఈరోజు 1000 మంది నన్ను పొగుడుతారు, 10 సంవత్సరాల తర్వాత 100 మందే నన్ను పొగుడుతారు. ఆ 10 సంవత్సరాల తర్వాత ఒక్కడో ఇద్దరు గుర్తుంచుకుంటారు. కీర్తి కూడా, ధనము గతిస్తుంది, అందము గతిస్తుంది, కీర్తి గతిస్తుంది, స్నేహితులు గతిస్తారు, నొప్పి బాధ గతిస్తుంది. మరి ఏంటయ్యా గతించదు అంటే, దేవుని యందు ప్రియులారా, ఆయన అంటాడు, నేను చేసిన మంచి, నేను చూపిన ప్రేమ, నేను చూపిన దయ, అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో, ఏదో ఒకరి జీవితంలో, ఎవరో ఒకరి రూపంలో ఉంటుంది అని ఆయన చెప్తున్నాడు. అనగా ఈ సంవత్సరం అంతా ఆస్తి కొరకు కాదు, అందము కొరకు కాదు, కీర్తి కొరకు కాదు, స్నేహితుల కొరకు కాదు ప్రాకులాడేది. మంచి కొరకు ప్రాకులాడదాం, మంచితనము కొరకు ప్రాకులాడదాం, ప్రేమించుట కొరకు ప్రాకులాడదాం, సహాయం చేయుట కొరకు ప్రాకులాడదాం, మేలు చేయుట కొరకు ప్రాకులాడదాం, క్షమించుట కొరకు ప్రయత్నిద్దాం. ఈ విధంగా ఈ నూతన సంవత్సరాన్ని కొనసాగిద్దాం. అటువంటి మంచి మనసు మనందరికీ ప్రభు దయచేయాలని ప్రార్థిస్తూ మేమందరినీ దీవిస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరినీ దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.